లాస్ట్ వీడియోలో మనం ఈ సర్క్యూట్ జీరో ఏం డిస్కస్ చేసామంటే వోల్టేజ్ టు వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కరెంట్ టు కరెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అట్ దీస్ టూ థింగ్స్, వోల్టేజ్ టు కరెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కరెంట్ టు వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఫస్ట్ మనం వోల్టేజ్ టు కరెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాము. సో అవర్ ఫస్ట్ టాపిక్ ఈస్ వోల్టేజ్ టు కరెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇనిషియల్గా మన సర్క్యూట్ అనేది వోల్టేజ్, అవర్ సోర్స్ ఈస్ వోల్టేజ్, అంటే వీఆర్ హ్యావింగ్ ప్లస్ మైనస్ సో ఏ బి. సో వీఆర్ హ్యావింగ్ VSS అవర్ సోర్స్ వోల్టేజ్ అండ్ RSS సిరీస్ రెసిస్టెన్స్. ఓకే, సో సిరీస్ అనదు, రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో ఇది వోల్టేజ్లో ఉంది. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ కరెంట్ సోర్స్. ఓకే, సో మనకు ఫ్రమ్ ఓమ్స్లా వాట్ ఈస్ IS ఈక్వల్ టు VS బై RS. ఓకే, నేను ఏం చేయలేదు, జస్ట్ V ఈక్వల్ టు IR ఫార్ములా ఉంది కదా, సో దాన్నే ఆర్ని కిందికి పంపించాను. సో IS ఈక్వల్ టు VS బై RS. సో మనకి ఇప్పుడు ఇది సోర్స్. ఓకే, IS ఈజ్ సోర్స్ నౌ. సో ఇది సోర్స్. సో నేను ఏం చేయట్లే, ఇక్కడ రాస్తున్నాను అంతే. సో IS, సో దీన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను దీనికి. సో దీనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ అవర్ IS. ఓకే, అండ్ యూ క్యాన్ సీ ఇందులోకి వెళ్ళి IS కరెంట్ వెళ్ళిపోయిన కరెంట్ ఇట్ షుడ్ పాస్ త్రూ RS. ఓకే, రెసిస్టెన్స్లోకి వెళ్ళి కరెంట్ పాస్ కావాలి. సో VS బై RS అంటే ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెంట్. ఇఫ్ యూ టేక్ this as our RS, if you take this as our RS and ఈ IS ఇలా వస్తుంది, అండ్ ఇది ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఇటు వెళ్ళదు అవర్ కరెంట్. సో సింపుల్గా మన IS ఇట్లా పాస్ అవుతుంది. సో IS ఈక్వల్ టు VS బై RS. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను మీకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ వోల్టేజ్ టు కరెంట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us assume we are having this has 5 volts and this has 2 ohms. సో దీన్ని కరెంట్కి ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఎలా చేస్తామంటే వీఆర్ హ్యావింగ్ IS ఈక్వల్ టు VS బై RS. అంటే వీ క్యాన్ రిప్రజెంట్ ఏ కరెంట్ సోర్స్ హియర్. సో కరెంట్ వచ్చేసి VS బై RS కాబట్టి 5/2 యాంప్ కరెంట్ సోర్స్. అండ్ దీనికి ప్యారలల్గా రెసిస్టెన్స్. సో అవర్ రెసిస్టెన్స్ ఇస్ 2 ohms. సో ఈ రెండు సర్క్యూట్స్ సేమ్. సో ఇట్లా ఇస్తే ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని దగ్గర చాలా నోడ్స్ ఉంటాయి, అక్కడ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వీ క్యాన్ కన్వర్ట్ లైక్ దిస్. సో మన సాల్వింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కరెంట్ టు వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్. కరెంట్ టు వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో సింపుల్ ఇది ఏం చెప్తుందంటే ఫస్ట్ మన సర్క్యూట్ అనేది కరెంటులో ఉంది, అంటే ISలో ఉంది. దీనికి ప్యారలల్గా ఒక రెసిస్టెంట్ ఉంది, RS ఉంది. These are our terminals A
అండ్ బి. సో ఇదేం లేదు, జస్ట్ ఇన్వర్స్ ఆఫ్ నేను ఫస్ట్ ఏం చెప్పానో దాని జస్ట్ ఇన్వర్స్ అంతే. ఐఎస్ ఆర్ఎస్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం వోల్టేజ్ కన్వర్ట్ చేయాలి. సో వీ నో విఎస్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ ఆర్ఎస్. ఇక్కడ ఫస్ట్ విఎస్ పెట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి ప్లస్. సో ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్ ఈస్ అవర్ విఎస్. వీ క్యాన్ సీ ఇక్కడ ఎంత ఉంటుంది ఈ రెండిటికి వోల్టేజ్ అంటే విఎస్. సో ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ద వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ ఈస్ ఆల్సో విఎస్. సో విఎస్ ఈక్వల్ టు ఐఎస్ఆర్ఎస్. ఇప్పుడు మనకు ఐఎస్ఆర్ఎస్ ప్రోడక్ట్ కావాలి అంటే ఈ విఎస్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఐఎస్ అనేది వెళ్తూ ఉంటుంది ఎప్పుడైనా. దాని ప్రోడక్ట్ కావాలంటే జస్ట్ ఈ సిరీస్లో యాడ్ చేస్తే అయిపోతుంది. ఈ సిరీస్లో ఆర్ఎస్ యాడ్ చేస్తే ఇఫ్ వి అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా ఇన్ దిస్ డైరెక్షన్ వి గెట్ దిస్ ఒరిజినల్ ఫార్ములా. విఎస్ ఈక్వల్ టు దేనికి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామో ఇక్కడ రాసుకోవాలి, ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములాకి సంబంధించిన కిర్చాఫ్ వోల్టేజ్ లా తోటి ఒక డయాగ్రామ్ బిల్డ్ చేస్తే అయిపోతుంది. సో దీనికి కూడా ఒక సింపుల్ డయాగ్రామ్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇచ్చారంటే అవర్ కరెంట్ సోర్స్ ఈస్ ఈక్వల్ టు 1 amp అని ఇచ్చారు, 1 ampere అని ఇచ్చారు. అండ్ దీనికి ప్యారలల్లో 2 ohm రెసిస్టర్ ఇచ్చారు, 2 ohm రెసిస్టర్ అనేది ఇచ్చారు. అండ్ దీన్ని వోల్టేజ్కి ట్రాన్స్ఫార్మ్ చేయమంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వి నో విఎస్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ ఆర్ఎస్. ఈ రెండు ప్రోడక్ట్ ఐఎస్ అండ్ ఆర్ఎస్, దట్ ఈస్ 2 volts. సింప్లీ 2 volts. అండ్ ఇక్కడ సిరీస్లో ఒక రెసిస్టెన్స్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఆర్ఎస్ ఎంత సేమ్ ఇక్కడ 2 ohms. సో దిస్ ఈస్ ఏ and this is B, and these are in closed condition. So that's it, very simple. And next videos lo we will be looking at more complex source transformations. Adentante Thevenin's theorem and Norton's theorem.